హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. మీరు చూస్తున్నారు ఎర్రంటెక్ తెలుగు ఛానల్. నా ఛానల్లోకి మూడుసారి వచ్చినట్లయితే కింద ఎర్ర బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా మేము ముందు వస్తూనే ఉంటాను. ఈరోజు టాపిక్ ఏంటంటే, చాలామంది నేను డైలీ చూస్తూనే ఉన్నాను, మీకు కామెంట్ చేస్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. భయ్యా ఇంతకుముందు స్క్రీన్స్ గురించి చేశారు, అది బాగానే ఉంది, బట్ స్క్రీన్స్ లేని వాళ్ళు ఏ కలర్స్ వాడాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. కోడ్స్ ఇస్తాను మీకు. ఆ కోడ్స్ ద్వారా మీరు కలర్స్ తీసుకుంటే అవి సేమ్ ఎఫెక్ట్ అనేది వస్తుందన్నమాట. మీకు పిక్చర్ క్వాలిటీ అలానే ఉంటుందన్నమాట. వీడియో ఎండ్ దాకా చూడడానికి ట్రై చేయండి. అండ్ సోషల్ మీడియాలో కూడా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. కింద లింక్స్ ఇస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్లో కూడా మీరు ఫాలో అయిపోయి అక్కడ నుంచి మెసేజ్ పెడితే మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ కింద కామెంట్స్ కూడా చేయండి. నేను కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వకుండా కూడా మీకు ఏదో ఒక ద్వారా మీకు కొన్ని రోజులకైనా మీకు వీడియో అయితే కంపల్సరీ వస్తుంది. ప్రతి ఒక్క కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు టాపిక్ గురించిలోకి వెళ్తే, అండ్ చాలామంది అడుగుతున్నారు, భయ్యా ఇది స్క్రీన్స్ కాకుండా మేము కలర్స్ తీసుకోవాలనుకుంటున్నాం, ఎటువంటి కలర్స్ తీసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ ఈ కలర్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంకో కొన్ని డౌట్స్ అనేది చాలామంది కామెంట్స్లో పెడుతున్నారు. భయ్యా మా ఇంట్లో 2 కలర్స్ 3 కలర్స్ ప్యాటర్న్ కలర్స్ ఉంటున్నాయి, మరి ఇట్లాంటి కలర్లో కూడా మేము వీడియో అనేది ప్లే చేయొచ్చా అంటే, ప్లే చేయొచ్చు. ఎలాంటి కలర్స్లోనైనా సరే ప్లే అవుతుంది. ప్రొజెక్షన్ వర్క్ ఏంటంటే ఎక్కడైనా సరే ప్లే అవుతుంది. బట్ అది పిక్చర్ క్వాలిటీ బాగా రావాలంటే మాత్రం ఆపోజిట్ వాల్ కానీ స్క్రీన్ కానీ మనకు మంచి ఎఫెక్టివ్ ఉంటే కానీ చాలా పిక్చర్ క్వాలిటీ అనేది బాగా రాదు. మీకు చాలామంది అడుగుతున్నారు, మీరు సజెస్ట్ చేశారు, మా ఇంట్లో తీసుకెళ్ళి మేము ప్లే చేస్తే మాకంతా మీ దగ్గర ఉన్న ఫుటేజ్ మాకు రావట్లేదని చెప్పి చాలామంది అడుగుతున్నారు. చిన్న చిన్న చిట్కాలతోటే మీకు మంచి ఎఫెక్ట్స్ అనేది చాలా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. నేను చెప్పే చిట్కాలతోటి మీరు పాటిస్తే మాత్రం మీకు i9 బేసిక్ మోడల్ 6000 7000 ప్రొజెక్టర్స్ కూడా మంచి కలర్స్తో మీకు ప్రొజెక్షన్ అనేది అవుతుందన్నమాట. ఏంటంటే బేసిక్ ఏంటంటే చాలామంది కలర్ సెలెక్షన్లో చాలా పొరపాటు చేస్తుంటారు. మెయిన్ ఏంటంటే మన ఇంట్లో వాడే కలర్స్ ఏంటంటే చాలామంది డార్క్ కలర్స్ వాడుతుంటారు. బట్ డార్క్ కలర్స్ కంటే మీరు లైట్ కలర్స్ వాడడానికి ట్రై చేయండి. ఏ కలర్ అయినా లైట్ కలర్స్ అంటే లేత కలర్లు ఏవైనా పర్లేదు. లేత రంగులో ఉండే ఏ కలర్లు వాడినా కూడా మీకు ప్రొజెక్షన్ అనేది బాగా అవుతుంది. వీటన్నిటికంటే బెటర్ క్వాలిటీ మీకు మంచి అవుట్పుట్ రావాలంటే మాత్రం గ్రే కలర్ అని చెప్తాను. మీకు 3 కలర్లో మంచి కలర్, చాలామంది స్క్రీన్స్ దొరికే కలర్స్ అయితే మాత్రం వైట్ కలర్, గ్రే కలర్, బ్లాక్ కలర్, ఈ మూడిట్లలో మట్టుకు మీకు గ్రే కలర్ అనేది చాలా బాగా కలర్స్ అనేది అవుట్పుట్ అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ కాంట్రాస్ట్ రేషియోని ఏంటంటే కంట్రోల్ చేస్తుంది. భయ మీ పిక్చర్ క్వాలిటీ ఏంటి ఇంత బాగా వస్తుంది, వైట్ కలర్ అంటే మీరు వైట్ కలరే కదా వాడేది, చాలా బాగా వస్తుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. బట్ ఇది రావడానికి గల కారణం ఏంటంటే నా రూమ్ ఉన్న అట్మాస్ఫియర్ అనేది డార్క్ ఉంటుంది టోటల్. మీకు ఇక్కడ నా రూమ్లోకి అనేది వెలుతురు అనేది అస్సలు రాదు. చాలా అంటే చాలా తక్కువ వెలుతురు వస్తుంది. నేను ట్యూబ్ లైట్ కిందనే ప్లేస్మెంట్ చేయడం జరిగింది. ఒకవేళ ట్యూబ్ వేస్తే మాత్రం, నేను ట్యూబ్ లైట్ ఆన్ చేస్తే మాత్రం కిందున్న మీకు స్క్రీన్ మట్టుకు అసలు ఏం కనబడదు. అదొకటి మీరు గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఎప్పుడైనా సరే మీకు ప్రొజెక్షన్కు ఉన్న ఆపోజిట్లు వాల్ అనేది చాలా నీట్గా ఉండేటట్టు చూసుకోండి. మీకు సెల్ఫ్స్ గిట్ ఉంటే మాత్రం ఇక మీరు ఆల్టర్నేటివ్ మీరు స్క్రీన్స్కి వెళ్ళకపోవడం బెటరు. ఇంకో డౌట్ చాలామంది అడుగుతున్నారు, భయ్యా స్క్రీన్స్ బెటరా ఎంటీ వాల్స్ బెటరా అని అడుగుతున్నారు. వీటిలో కంపేర్ చేయడానికి అసలు ఏముండదు. మీరు బడ్జెట్ తగ్గించుకోవాలంటే మాత్రం మీరు వాల్కి వెళ్ళిపోండి. మీరు బడ్జెట్ నాకు ఇంకొంచెం అయినా పర్లేదు, స్క్రీన్స్ పెట్టుకుంటా, అక్కడ ఇంకా ఏమన్నా అవుట్పుట్ బాగా వస్తుందా అంటే మీకు సేమ్ అవుట్పుట్ వస్తుంది. చిన్న చిన్న తేడాలే ఉంటాయి మీకు. బట్ కలర్స్లో చూస్తే మాత్రం మనకు ఏషియన్ పెయింట్స్ వాడితే బెటర్ రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే నార్మల్ కలర్లు కొంచెం అది డిఫరెంట్ ఉంటుంది. ఏషియన్ కలర్స్ మాత్రం కొంచెం ఎఫెక్టివ్ ఉంటాయి అన్నమాట. ఈ ఏషియన్ కలర్స్లో కూడా నేను గ్రే కలర్ కోడింగ్స్ అనేది ఇస్తుంటాను. మీకు స్క్రీన్ మీద ఇక్కడ వేస్తాను. నేను ఇక్కడ 8230 అండ్ 8231 అండ్ 8232 ఈ 3 కలర్స్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. మీకు ఈ 3 కలర్లో కొంచెం లైట్ కలర్, కొంచెం డార్క్ కలర్, ఇంకొంచెం డార్క్ కలర్ అనమాట. ఈ 3 కలర్స్, ఈ 3 కలర్లో మీరు ఏవి తీసుకున్నా కూడా చాలా బాగా ఎఫెక్టివ్ ఉంటుంది. కొంచెం మీకు కాంట్రాస్ట్ రేషియో కంట్రోల్ చేస్తుంది. ఇవి పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బాగా వస్తుంది అనమాట. ఈ ఏషియన్ కలర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి. మీకు స్టాండర్డ్ కలర్ ఉంటుంది, రాయల్ కలర్లో ఉంటుంది అనమాట. మీరు కొంచెం బెటర్ రాయల్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు బేసిక్ కలర్లో వచ్చేసి 300-350 రూపీస్ ఉంటే, మీకు రాయల్లో వచ్చేసి 550 to 600 మధ్యలో ఉంటుంది. బట్ ఇది లీటర్ కాస్ట్ అన్నమాట. మీరు రేట్స్ అనేది నేను కనుక్కోలేదు, బట్ ఇంచుమించు అంతే ఉంటుంది గ్రే కలరు.
నేను ఇంతకుముందు తీసుకున్నట్టు నాకు గుర్తు, బట్ సేమ్ ఇదే 600 to 650 మధ్యలో మీకు రాయల్ కలర్ అనేది దొరుకుతుంది. ఒక్కొక్క కోడ్కు ఒక్కొక్క కాస్ట్ అనేది ఉంటుందన్నమాట. మీకు సేమ్ ఇచ్చిన కలర్ 3 కోడ్లకు 3 ప్రైజులు ఉంటాయి అనుకోకండి. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది అన్నమాట. అండర్ 1000 లోపే ఉంటాయి ఏవైనా. అండ్ స్క్రీన్స్ బెటరా వాల్ బెటరా అంటే మీరు బడ్జెట్ తగ్గించుకోవాలనుకుంటే మనం బడ్జెట్లోనే వెళ్తున్నాం కాబట్టి, చాలా తక్కువ ఖర్చులో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక 1000 రూపీస్లో మనం స్క్రీన్ అనేది రిప్లేస్ చేసుకోవచ్చు అనమాట. స్క్రీన్స్కి రిప్లేస్మెంట్ వాల్ అన్నమాట, వాల్ పెయింటింగ్స్. ఈ వాల్ పెయింటింగ్స్లో కూడా చాలామంది ఏంటంటే ఇట్లా డిజైన్స్ ఉంటాయి, మా ఇంట్లో ఫ్లవర్స్ ఉన్నాయి, ప్యాటర్న్ కలర్స్ ఉన్నాయి, మేము వాడుకోవచ్చా అంటే వాడుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే మీకు ఒక యాక్షన్ సీన్ జరిగేటప్పుడు మూవీ అనేది పిక్చర్ కలర్ అంటే మీరు ఒక 3 కలర్స్ ప్యాటర్న్ కలర్స్ నేను సపోజ్ చెప్తాను మీకు ఎగ్జాంపుల్. మీద రెడ్ కలర్ ఉంది, మధ్యలో వైట్ ఉంది, కింద బ్లాక్ ఉంది. మీకు ఇక్కడ యాక్షన్ సీన్ జరిగినప్పుడు బ్లాక్ కలర్లో ఒక కలర్ వస్తుంది, వైట్ కలర్లో ఇంకో కలర్ వస్తుంది, రెడ్ కలర్లో ఇంకో కలర్ వస్తుంది. పిక్చర్ అనేది అప్పుడు మనకి ఏంటంటే కండ్లకు అనేది ఎఫెక్ట్ జరగడం కానీ డిస్టర్బెన్స్ కానీ అవుతారు. మీరు మూవీ అనేది ఎండ్ దాకా చూడడానికి కూడా అసలు ఇష్టపడరు. అసలు మూవీ కళ్ళకు కొంచెం ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అన్నమాట. అది అలవాటు కావాలన్నా కూడా చాలా రోజులు పడుతుంది యాక్చువల్ చెప్పాలంటే. బట్ ఒకటే కలర్ సింగిల్ కలర్ మెయింటైన్ చేసుకుంటే మాత్రం మీరు బెటర్ రిజల్ట్ ఉంటుంది, బెటర్ కలర్ క్వాలిటీ వస్తుంది. అండ్ కలర్లు కూడా చాలా న్యాచురల్గా వస్తాయి అన్నమాట. మీకు ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు మీరు గమనించండి, అక్కడ కలర్ ఏ కలర్ స్క్రీన్ కనబడుతుందో ఒక్కసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. మీరు చాలా థియేటర్లో చూసినట్లయితే గ్రే కలరే ఎక్కువ వాడుతుంటారు. మీకు ఐమాక్స్లలో కానీ, మీకు మల్టీప్లెక్స్లలో కానీ, నార్మల్ థియేటర్లో కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా సిల్వర్ స్క్రీన్ అంటారు. మీకు గ్రే కలర్ స్క్రీన్ అన్నమాట. ఇది గ్రే కలర్ స్క్రీన్ వాడితే వాళ్ళకి ఏంటంటే చీకటి కొంచెం అప్పుడప్పుడు డోర్లు తీస్తుంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మీకు కలర్ కాంట్రాస్ట్ రేషియో అనేది కంట్రోల్ చేస్తుంది అన్నమాట ఈ గ్రే కలరు. అందుకే నేను చాలామంది గ్రే కలర్ అనేది ప్రిఫరెన్స్ చేస్తున్నాను. బట్ గ్రే కలర్ అవైలబుల్ లేకుంటే ఏషియన్ పెయింట్లోనే మీకు వైట్ కలర్ అంటే వైట్ కలర్ ఇస్తారు. దీనికి కోడింగ్ ఏం అవసరం లేదు. వైట్ అంటే టోటల్ మీకు 2-3 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. వైట్లో మీకు మంచి షైనింగ్ది కాకుండా మీరు నార్మల్ కలర్ తీసుకోవడానికి ట్రై చేయండి. మేము ఇంటీరియర్లోకి ప్రొజెక్టర్స్ కోసం వాడుతున్నామని చెప్పండి, వాళ్ళకు అర్థమైపోతుంది. వైట్ కలర్ అంటే వైట్ కలర్ ఇస్తారు. మీకు గ్రే కలర్ అంటే మాత్రం ఈ 3 కోడ్స్ మన స్క్రీన్ మీద వేసాను. మీరు దాన్ని చూసి మీరు అక్కడికి వెళ్ళి మీరు కోడింగ్స్ చెప్పండి, వాళ్ళకి అర్థమైపోతాయి. దానికి ఎంత పేమెంట్ అనేది చెప్తారు వాళ్ళు. మీరు దాన్ని చూసి ట్రై చేయండి. Adios to your little friends. నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్టయితే కింద ఉన్న లైక్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కనే ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. నా ఛానల్లోకి 3 సార్లు వచ్చినట్లయితే కింద ఉన్న ఎర్ర బటన్ క్లిక్ చేయండి. నా పేరు శ్రీకాంత్, మీరు చూస్తున్నారు ఎర్రం టెక్ తెలుగు ఛానల్. బాయ్ బాయ్ నౌ. These my dollars make it hurt.